కరివేపాకు చికెన్ గ్రేవీ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది, అన్నంలో నిండుగా కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే కరివేపాకు ఫ్లేవర్ మీలో ఎంతోమందికి చికెన్లో ఇష్టమో కమెంట్ చేయండి. కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పట్టా, లవంగా, ఇలాచి, ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకును కూడా లైట్గా వేయించుకున్న తర్వాత చికెన్ని వేసుకోవాలి. చికెన్ని మంచిగా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇలా టాస్ చేసుకోవాలి. చికెన్ కలర్ ఇలా లైట్గా మారిన తర్వాత మూత పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారము వేసేసుకోవాలి. ఒక 2 టమాటోలు మిక్సీ పట్టేసుకొని ఆ టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇలా టమాటోల నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ధనియాలు, లవంగాలు, పట్ట, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీకి తగినంత వాటర్ అలాగే మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ఇందులో వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. గ్రేవీ అయితే ఆయిల్ సపరేట్ అయిపోయి మంచి కలర్లోకి వచ్చేసింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసుకొని దించేసుకోండి. మంచిగా గ్రేవీతో చిక్కగా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.